నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియాంకరావు. గత కొంతకాలంగా టీడీపీ ఇక్కడ తెలంగాణలో కూడా పుంజుకోబోతుంది. నెక్స్ట్ ఎలక్షన్స్లో పోటీ చేయబోతుంది. ఇలాంటి వార్తలు తరచూ వింటూ వస్తూనే ఉన్నాం. కానీ దానికి సంబంధించిన అడుగులు ఇప్పటి వరకు కనిపించలేదు. కానీ రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. నేను పార్టీలో ఇక్కడ యాక్టివ్ అవబోతున్నాను తెలంగాణలో అని చెప్పారు. పార్టిసిపేట్ చేస్తాను అన్నారు. ఆ తర్వాత తెలంగాణకి సంబంధించి ఆయన ఒక కార్యాలయాన్ని కూడా ఓపెన్ చేయడం, ఇవన్నీ మనం వార్తల్లో చూస్తూ ఉన్నాం. మరి ఇప్పుడు టీడీపీ సిచ్యువేషన్ ఏంటి? టీడీపీ జనసేన కలిసి వస్తాయా? అసలు టీడీపీకి ఉద్దేశం ఉందా తెలంగాణ పాలిటిక్స్లో మళ్ళీ యాక్టివ్ అవ్వాలి అని చెప్పేసి? దీనికి సంబంధించి అడుగులు పడుతున్నాయా లేదా? దీని మీద ఈరోజు డిస్కస్ చేద్దాం. మనతో పాటు టీడీపీ స్పోక్స్ పర్సన్ సూర్యదేవరలత గారు ఉన్నారు. ఆవిడతో మాట్లాడదాం. నమస్కారం మ్యామ్. నమస్తే. అసలు తెలంగాణలో మీ పార్టీ సిచ్యువేషన్ ఏంటి మేడం ప్రెసెంట్? తెలంగాణలో అంటే మీరు ఎప్పుడు కూడా మనం చెప్తూనే ఉంటాం, రొటీను తెలుగుదేశం పార్టీ తెలంగాణలోనే పుట్టిందనేది. అంటే అలాంటి పార్టీలో కార్యకర్తలు అనే వాళ్ళకి తక్కువ లేదు ఇప్పటికైనా కూడా. సరే, మా పార్టీని ఎలా ముందుకు తీసుకెళ్తాం ఏంటి అనే విషయానికి మీరు వస్తే, తెలంగాణలో మాకు పోలిట్ బ్యూరోస్ ఉన్నారు, జాతీయ అధికార ప్రతినిధులు ఉన్నారు. సరే, ఇప్పుడు నుంచి అంటే ఇప్పుడు కొద్ది రోజులుగా కానివ్వండి, పార్టీ ఆఫీస్కి చాలామంది వస్తూ పోతూ ఉంటాం, అనుబంధ సంఘాల అధ్యక్షులు రావటం, వాళ్ళు మీటింగ్లు పెట్టుకోవటం, ఇలాంటివన్నీ తరచూ జరుగుతూనే ఉన్నాయి. అంటే మేమైతే పబ్లిసిటీ ఇచ్చుకొని బయట చూపెట్టుకోవాల్సినంత ఇదైతే ఏమీ లేదు కానివ్వండి. ఎందుకంటే సంస్థాగతంగా స్ట్రాంగ్ చేసుకోవడం మెయిన్ ఇంపార్టెంట్. అంటే మేము ఉన్నామని చెప్పేసి రోజు ఫోటోలు వీడియోలు పెట్టుకోవటం కాదు కదా. మాకు మెయిన్ క్యాడర్ని అంతా సంస్థాగతంగా పునాదుల్లో నుంచి పైకి తీసుకురావాలనేది ఎప్పుడు కూడా టీడీపీ పార్టీ మీరు ఎప్పుడైనా ఎక్కడైనా ఏ రాష్ట్రాలైనా చూడండి, ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, తెలంగాణలో కావచ్చు, కూడా సంస్థాగతంగా కూడా స్ట్రాంగ్గా ఉంటుంది. ఎందుకంటే మీరు మండల స్థాయికి వెళ్ళినా, విలేజ్ స్థాయికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కూడా టీడీపీ క్యాడర్ అనేది ఉంటుంది. అక్కడ ఇప్పుడు వేరే పార్టీలకి కొద్ది రోజులు లేకపోతే బూత్లో కూర్చునే వాళ్ళు కూడా ఉండరు. మనం గతంలో చూస్తే కాంగ్రెస్కి అంటే బీఆర్ఎస్ 10 సంవత్సరాలు పరిపాలిస్తే కాంగ్రెస్కి బూత్లో కూర్చునే వాళ్ళు కూడా లేకుండా ఉండే. అంటే ఏంటంటే వాళ్ళకి క్యాడర్ అంత స్ట్రాంగ్ ఉండదు. ఇక్కడ టీడీపీకి ఆ పరిస్థితి రాదు. ఖచ్చితంగా క్యాడర్ స్ట్రాంగ్గా ఉంటారు కార్యకర్తలు అనేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే మేము ఒక కమిటీని వేసుకోవటం జరుగుతూ ఉంది. అంటే ఒక కోర్ కమిటీ సభ్యుల్ని కొంతమందితో కలిపి ఒక 10 మంది 12 మంది ఇట్లా కొంచెం డిస్కషన్ వస్తుంది. ఒక 10 మందితో అనుకుందాం. ఇట్లా కమిటీ వేసిన తర్వాత, కోర్ కమిటీ సభ్యులు వేసిన తర్వాత, వాళ్ళు మొత్తం అంటే గ్రౌండ్ లెవెల్ నుంచి కూడా ఒక మండల అధ్యక్షుడిని, బూత్ లెవెల్లో కూడా ఈ బూత్ ఇన్ఛార్జీలని ఇలా అంతా వేసుకుంటూ పార్లమెంటరీ అధ్యక్షుల్ని, పార్లమెంట్లో ఉన్న పోస్టులన్నీ కూడా భర్తీ చేసుకుంటూ రావటం. అదేలాగా అనుబంధ సంఘాలు కొత్తగా అధ్యక్షుల్ని వేయటం కానివ్వండి, అనుబంధ సంఘాల్లో కూడా ఆ కమిటీలన్నీ కూడా ఫిల్ చేయటం కానివ్వండి, తర్వాత స్టేట్ కమిటీకి రావటం అనేది జరుగుతుంది. తర్వాత అధ్యక్షుల్ని కూడా పెట్టడం అనేది. అంటే ఈ కోర్ కమిటీ సభ్యులు వచ్చి మొత్తం పర్యవేక్షిస్తూ ఉంటారు. సరే, ఈ కోర్ కమిటీ అయినా కూడా ఇదివరకు రోజుల్లో వేరుగా ఉండేది, ఇప్పుడు వేరుగా ఉంటుంది. మొత్తం ఇప్పుడు టెక్నాలజీ పెరిగిపోయింది. ఇదివరకు ఎట్లా ఉండేది, ఒక నాయకుడు రికమెండ్ చేస్తే వచ్చేది పోస్టులు. ఇప్పుడు అట్లా ఉండదు. ఎందుకంటే టెక్నాలజీ పెరిగింది. వాళ్ళు ఎన్ని సభ్యత్వాలు చేశారు, వాళ్ళ ప్రజల్లో ఎంతవరకు ఉన్నారు, వాళ్ళ వర్క్ ఏంటనేది తెలిసిపోతుంది. ఈవేళ రేపు వాళ్ళు ఏం వర్క్ చేశారని ప్రతి వాళ్ళు సోషల్ మీడియాలో పోస్ట్ చేసుకుంటున్నారు. వాళ్ళు చెప్పుకోగలుగుతారు, చూపెట్టుకోగలుగుతారు. యువత మెయిన్ ఇప్పుడు యువత బాగా ఒక లెవెల్లో గ్రౌండ్ లెవెల్లో నుంచి, అంటే తెలుగుదేశంలో ఖచ్చితంగా యువతకి ఇంపార్టెన్స్ ఉంటుంది అనేది తెలుసు. ఎందుకంటే ఫ్రమ్ ద బిగినింగ్ ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి తీసుకున్నా కూడా యువతను ప్రోత్సహించింది తెలుగుదేశం పార్టీ. ఈ రోజున జెన్జీ కూడా ఎక్కువ అట్రాక్ట్ అవుతున్నారు. ఎందుకంటే తెలంగాణలో ఎక్కడికి వెళ్ళినా కూడా తెలుగుదేశం ఏం పని చేసింది అనేది మార్క్ అనేది కనపడుతూనే ఉంటుంది. ఇప్పుడు మొన్న చెప్పారు, మాకు విద్యార్థి సంఘం కూడా ఉంది కాబట్టి వాళ్ళు కూడా అన్నారు, మేము ఇప్పుడు సిటీలో కానివ్వండి, ఎక్కడెక్కడ మనం చేసిన ఈ అభివృద్ధి ఉంది కదా, అదంతా మేము వెళ్ళి అక్కడికి వెళ్తాము, అక్కడ ఫొటోస్ తీసుకుంటాము, అక్కడ దాని గురించి చెప్తాము, దాని గురించి మేము వీడియోస్ పోస్ట్ చేస్తామని. అంటే ఏంటంటే ఎక్కడికెక్కడ వాళ్ళంతటా వాళ్ళు ఒక ప్లానింగ్ రెడీ చేసుకోవటం కానివ్వండి. అంటే మనం చేసింది ఏంటి, టీడీపీ పార్టీ చేసింది ఏంటి తెలంగాణలో
అనేది ప్రజల్లోకి ఆల్రెడీ తెలుసు అందరికీ. కానీ ఇంకా అది ప్రజల్లోకి అంటే ఇంకో జనరేషన్ వస్తూ ఉంటుంది కాబట్టి అది అందరికీ కూడా తెలియాలి కాబట్టి సో దాన్ని ఎలా ప్రజల్లోకి తీసుకెళ్లాలని కానీ ఇట్లాగా రకరకాల ఇదైతే ఇప్పుడున్న క్యాడర్ కానివ్వండి అంటే ఎవరెవరైతే పార్టీలో ఉన్నారో వాళ్ళందరూ కూడా అంటే ఇన్ని సంవత్సరాలు గతంలో చూసుకుంటే మనం 22 సంవత్సరాలుగా అపోజిషన్లో ఉన్నట్టే మేము ఇక్కడ అధికారం కోల్పోయి తెలంగాణలో అయినా కూడా స్థిరంగా ఉంటూ పార్టీ కోసం పనిచేయాలని ఒక కసితో ఉన్నారు. ఆ కసి మీరు తొందరలో చూస్తారు కూడా అందరూ. అంటే మేడం నాకు చిన్న డౌటే, ఒప్పుకుంటాను తెలంగాణలో పార్టీ ఉనికి ఇంకా బతికే ఉంది, ఇది కూడా ఒప్పుకోవాల్సింది. ఏ పార్టీ అధికారం చేపట్టాలి అనేది డిసైడ్ చేసేది ఈ టీడీపీ ఓట్ బ్యాంక్ అనేది. కానీ టీడీపీ ఇక్కడ ప్రత్యక్షంగా పోటీ చేస్తే గెలిపించుకునే అంత ఓట్ బ్యాంక్ ఉందా? ఖచ్చితంగా. ఏంటంటే ఇప్పుడు తెలుగుదేశం అనేది ఒక టైంలో మీరు చూస్తే 2014లో సో ఆ టైంలో కూడా అంటే అప్పుడు తీవ్రంగా ఉన్నింది తెలంగాణ ఉద్యమం టైం కానివ్వండి. అలాంటి టైంలో కూడా మేము ఈక్వల్ టు కాంగ్రెస్కి ఈక్వల్గా వచ్చాం. దగ్గర ఇచ్చింది తెలంగాణ కాంగ్రెస్ అని వాళ్ళు చెప్పుకున్నా కూడా అంటే వాళ్ళకన్నా బిఫోర్ డెసిషన్ తీసుకుందే టీడీపీ డెసిషన్ తీసుకున్న తర్వాతే కదా సెంట్రల్ గవర్నమెంట్ ఆమోదించింది. సో ఆ రోజున ఉన్న పార్టీలు రెండే కదా మెయిన్ పార్టీలు. అంటే ప్రాంతీయ పార్టీ కింద తెలుగుదేశం ఉన్నా కూడా తెలుగుదేశం ఒపీనియన్ ఫస్ట్ ఇంపార్టెంట్ ఉన్నింది. ఆ రోజు తెలుగుదేశం ఒప్పుకోబట్టే తెలంగాణ వచ్చింది. సో అది ప్రజలందరికీ తెలుసు. తెలంగాణ వచ్చిన తర్వాత కానీ రాకముందు తెలుగుదేశం గవర్నమెంట్ ఉన్నప్పుడు కానీ ప్రజలకు ఏం మంచి జరిగిందనేది చూస్తారు కదా. అలా చూస్తే ఖచ్చితంగా తెలుగుదేశమే మంచి పనులు చేసింది. ఈ పుష్కర కాలంలో ఏం అభివృద్ధి జరిగిందా అంటే ఏం చెప్పుకోలేని పరిస్థితి ఉంది. ఏం కట్టామా అంటే చూపెట్టుకోలేని పరిస్థితి ఉంది. సో ఆల్రెడీ డెవలప్డ్ సిటీయే కదా. ఇది కొత్తగా ఇప్పుడు అమరావతి లాంటిది అనుకుందాం, అదంటే ఇప్పుడు కొత్తగా కట్టాలి ఇవన్నీ ఉంటుంది. ఇది ఎన్నో వందల సంవత్సరాల నుంచి ఇక్కడ అభివృద్ధి కాకతీయుల దగ్గర నుంచి ఇది అభివృద్ధి పరంగా కొంచెం డెవలప్గానే అవుతుంది. వరంగల్ కానివ్వండి ఇట్లాంటివన్నీ కూడా. ఇప్పుడు అమరావతి అట్లా కాదు కదా. సో అమరావతి స్టార్ట్ చేసుకుంటున్నారు, మళ్ళీ నిజాం ప్రభుత్వాలు వచ్చాయి. దాని తర్వాత కొంచెం రోజులు కొంచెం కన్స్ట్రక్షన్స్ జరిగాయి. తర్వాత నాలుగు చంద్రబాబు అది వరకు హైదరాబాద్ సికింద్రాబాదే ఉన్నది. హైదరాబాద్ అనేది ఒకటి నగరాన్ని తయారు చేశారు. ఇన్ని జరిగిన అభివృద్ధి జరిగింది కదా. దాని తర్వాత కేసీఆర్ గారు వచ్చి మహా చేసింది ఏం లేదు కదా. సేమ్ రొటీన్ అదే జరుగుతూ వచ్చింది. అంటే మేడం కేసీఆర్ గారు ఒక మాట చాలా క్లియర్గా చెప్పారు, టీడీపీ పార్టీని అధపాతాళానికి తొక్కేస్తామో దాని ఉనికి లేకుండా చేస్తాము అని చెప్పారు. ఇప్పుడు మేము పుంజుకుంటాము అంటే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఊరుకుంటారా? ఖచ్చితంగా వస్తారు కదా. నేను చెప్పేది వినండి, ఆ అధపాతాలని తొక్కేస్తాను అన్నాడు కానీ కరుడు కట్టిన తెలుగుదేశం వాళ్ళని ఏమీ చేయలేకపోయాడుగా. ఇప్పుడు మేమంతా తెలుగుదేశం కదా, మమ్మల్ని అంతా ఏం తొక్కేసేయగలిగారు, ఏం చేయగలిగారు? అంటే ఎవరో వాళ్ళ అవసరాల కోసం రాజకీయంగా పబ్బం గడుపుకోవడానికి కొంతమంది వెళ్ళిపోయారు. సరే రేపు వెళ్ళిపోయిన వాళ్ళు అక్కడే ఉంటారా అంటే ఉండరు. సో కంబ్యాక్ అందరూ మళ్ళీ ఇప్పుడు టీడీపీకి వస్తారు. మళ్ళీ టీడీపీలో మామూలుగా యాజ్ యూజువల్ చేరికలు ఉంటాయి. సో ఉన్న వాళ్ళతోనే పార్టీ నడవదు కాబట్టి కొత్త వాళ్ళు వస్తూనే ఉంటారు. సో అది బీఆర్ఎస్ నుంచి వస్తారు, కాంగ్రెస్ నుంచి రావచ్చు, మేబీ. ఖచ్చితంగా చెప్పలేము. ఎవరు అవకాశాలు చూసుకుంటారు వాళ్ళు వస్తుంటారు. ఇప్పుడు వాళ్ళతో కన్నా కూడా క్యాడర్ అనేది ఇంపార్టెంట్ ఉంది. ముందు గతంలో నుంచి పనిచేసిన వాళ్ళకి ఇంపార్టెంట్ ఉంటుంది. అదేలాగా కొత్త వాళ్ళకి కూడా అవకాశాలు కల్పిస్తారు. అంటే హైదరాబాద్ని నిర్మించింది ఎవరు అంటే నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి ప్రతి ఒక్కరూ చెప్తుంటారు. కాబట్టి ఈ హైదరాబాద్ సిటీలో మాత్రమే టీడీపీకి ఓట్ బ్యాంక్ అనేది ఉంది. కానీ విలేజెస్ ఏవైతే ఉన్నాయో అక్కడ లేదు. అక్కడ కేవలం బీఆర్ఎస్ పార్టీ మీదే సానుభూతి ఉంది అని చెప్పేసి అంటుంటారు. మరి ఆ గ్రౌండ్ లెవెల్కి వెళ్ళడం అనేది పాసిబుల్ అంటారా మీరు చూడండి, ఖమ్మం, నల్గొండ, వరంగల్, ఇలా నిజామాబాద్ ఇవన్నీ కూడా చూస్తే ఇప్పటికీ స్టిల్ మా ఓట్ బ్యాంక్ ఉంది. ఇంకా చాలా ప్రాంతాల్లో కూడా క్యాడర్ కూడా ఉంది. సో ఆదిలాబాద్ లాంటి ప్లేసుల్లో కూడా మా క్యాడర్ ఉంది. అంటే ఇక్కడ బీఆర్ఎస్కి ఇచ్చిన అవకాశాన్ని వాళ్ళు సద్వినియోగం చేసుకోలేదు. వాళ్ళ మూలాన ఒరిగింది ఏమీ లేదనేది ఈ 10 సంవత్సరాల్లో తెలిసిపోయింది ఎవరికి కూడా. కుటుంబ పాలన నడిచింది. ప్రజలందరికీ ఏం జరిగింది? సో ఆయన రైతు బంధు లాంటి పథకాలు ఇచ్చాడన్నా కూడా ఎందుకు ఇచ్చాడు? ఆయనకి 100 ఎకరాలు ఉన్నాయి, ఆయన రైతు బంధు తీసుకుంటున్నాడు. సన్నకారు రైతులకి ఇచ్చుకోవాలి రైతు బంధు లేదన్నా కూడా. ఈయన ఎందుకు 100 ఎకరాలు తీసుకున్న మల్లారెడ్డికిను కేసీఆర్ గారికిను ఇలాంటి వాళ్ళకా రైతు బంధు లేదు? అంటే ఇక్కడ ప్రజల ప్రయోజనాలు కోరారా, నాయకుల ప్రయోజనాలు కోరారా? సింపుల్ ఒక లాజిక్ ఒకటే.
దాంతోనే తెలిసిపోతుంది కదా, వాళ్ళ అవసరాల కోసం వాళ్ళు రైతు బంధు పెట్టుకున్నది అది. ఇది ప్రజల కోసం వాడినది అయితే ఎవరు కూడా అనుకోకూడదు. ఎందుకంటే అనుకోవటానికి కూడా అవకాశం లేదు. మామూలుగా రైతు అయితే ఒక 10 ఎకరాల రైతు వరకైనా కూడా ఏదైనా అనుకోవచ్చు. అంతేగాని 100 ఎకరాలు ఉన్న రైతులకి ఎలా ఇస్తారు? ఒక మినిమం ఇది ఉంటుంది కదా, వాళ్ళు 100 ఎకరాలు పెట్టుకొని ఉన్నారు అని అంటేనే వాళ్ళు బ్లాక్ మనీ ఉండే వాళ్ళనే అనుకోవాలి. ఎందుకంటే దానిలో సంపాదించి ఏం బతకలేరు కాబట్టి. అలాంటి వాళ్ళకి రైతు బంధువులను సామాన్య రైతు కుటుంబంలో చిన్న చిన్న 2 ఎకరాలు ఉన్న వాళ్ళకిను అంతే. 2 ఎకరాలు ఉన్న వాళ్ళకి ఏముంది, సంవత్సరానికి 8,000 ఇస్తే అది సరిపోతుంది. అంతే కదా, 4,000 లెక్కన. సో దీన్ని మనం ప్రజలకు మంచి చేసిన వాళ్ళు ఎలా అవుతాం? వాళ్ళు 100 ఎకరాలు పెట్టుకొని లక్షల్లో తీసుకున్నారు. మరి వాళ్ళే అంటున్నారు కదా, తెలంగాణ ద్రోహి ఎవరు అంటే నారా చంద్రబాబు నాయుడు గారు అని ప్రతిసారి సందర్భం దొరికినప్పుడల్లా ఆయన బూచిగా చూపిస్తూనే ఉన్నారు. అంటే నారా చంద్రబాబు నాయుడు గారు చేసే అభివృద్ధిని చూసి తట్టుకోలేక అంటే ప్రజలు అనట్లేదు, ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు అంటున్నారు. సో ప్రజలు అనట్లేదు, ప్రజల నుంచి అయితే ఎప్పటికీ లేదు. మీరు అనుకుంటారేమో మేము గతంలో ఖమ్మంలో భారీ బహిరంగ సభ పెడితే కొన్ని లక్షల మంది వచ్చారు. లక్ష మందితో జరిగింది. అంటే ప్రజల్లో ఎంత అభిమానం ఉంటే జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ.